మార్క్ సువార్త 11వ అధ్యాయం 20 నుండి 26 వచనాల్లో ఫలించని అంజూరపు చెట్టును గూర్చిన కొన్ని విషయాలు తెలుసుకుందాం. అంజూరపు చెట్టును శపించిన మరుసటి రోజు ఉదయం శిష్యులు ఆ దారిన యెరూషలేమునకు వెళ్తూ అది వ్రేళ్లతో సహా ఎండిపోయి ఉండడం చూశారు. పేతురు ఆ విషయం ప్రభువుతో చెప్పాడు. అందుకాయన, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి అని మాత్రం చెప్పాడు. అయితే ఆ మాటలకు అంజూరపు చెట్టుకు సంబంధం ఏమిటంటే కష్టాలను అధిగమించడానికి యేసు వారి విశ్వాసాన్ని ప్రోత్సహిస్తున్నాడని తర్వాతి వచనాల్లో తెలుస్తుంది. శిష్యులకు దేవునిలో విశ్వాసం ఉంటే ఫలింపులేని అపజయాలనే, సమస్యలను, పర్వతాల్లా కనిపించే ఆటంకాలను అధిగమించవచ్చని ఆయన వారితో చెప్పాడు. ఏమైనా ఒక వ్యక్తి తన సొంత అనుకూలతల కోసం లేక గొప్పతనం కోసం అద్భుతాలు చేసే శక్తినిమ్మని ప్రార్థించే అధికారాన్ని ఈ వచనాలు ఇవ్వడం లేదు. ప్రతి విశ్వాస కార్యం దేవుని వాగ్దానంపై ఆధారపడి ఉండాలి. ఫలానా కష్టం తొలగిపోవడం దేవుని చిత్తానుసారమైనదని మనకు తెలిసినప్పుడు అది జరిగి తీరుతుందన్న గట్టి నమ్మకంతో దానికోసం మనం ప్రార్థించవచ్చు. వాస్తవానికి ఏ అంశం గురించైనా సరే వాక్యానుసారంగా లేక ఆంతర్యంలోని ఆత్మసాక్షిగా అది దేవుని చిత్తమని తెలిస్తే దానికోసం నమ్మకంగా ప్రార్థన చేయవచ్చు. మనం నిజంగా ఆత్మలో ప్రార్థన చేస్తూ ప్రభువుతో సంబంధం కలిగి జీవిస్తూ ఉంటే ఆ ప్రార్థనకు ఫలితం వాస్తవంగా కనిపించకముందే దానికి జవాబు లభించింది అన్న అభయం మనలో కలిగి ఉంటుంది. కానీ మన ప్రార్థనలకు జవాబు రావాలంటే మనలో ఉండాల్సిన ఒక మౌలిక అంశం క్షమాగుణం. మనం ఇతరుల పట్ల కోపం, నిందాస్పదమైన ధోరణి కలిగి ఉంటే దేవుడు మన ప్రార్థనలకు జవాబిస్తాడని ఎదురు చూడలేము. మనం క్షమించబడాలంటే మనం కూడా క్షమించాలి. ఇక్కడ మనం ఒక వ్యక్తి మారు మనసు పొందినప్పుడు లభించే క్షమాగుణం గురించి మాట్లాడటం లేదు. ఎందుకంటే అది పూర్తిగా విశ్వాసం ద్వారా కృపచేత లభించే క్షమాపణ. ఇది దేవుడు ఒక తండ్రిగా తన బిడ్డలతో వ్యవహరించే అంశానికి సంబంధించింది. ఒక విశ్వాసిలోని క్షమించలేని గుణం పరలోకపు తండ్రితో అతని సంబంధాన్ని తెంచివేసి ఆయన నుండి ప్రవహించే ఆశీర్వాదాలకు అడ్డుకట్ట వేస్తుంది. మరి